హలో సార్, గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడేదా? అవును పెద్దయినా గవర్నమెంట్ వాళ్ళమే. ఏం చెప్పు? కాదు సార్, చెట్టు కొడితే కేసు అవుతుందా? ఏ చెట్టు అయినా కొట్టుకోయా, ఎర్రచంద్రం చెట్లు కొట్టకూడదు. ఏమది? ఆ చెట్టుకు మంచి బలం ఉన్నది, దానికి మంచి రేటు ఉన్నది. కాదు, అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఎర్రచంద్రం చెట్లు స్వాధీనం చేసుకున్నారంటావు. అందుకనే కదా గవర్నమెంట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టింది. కాదు సార్, ఆ చెట్లు కొట్టించేవాడిని పట్టుకుంటారా, కొట్టేవాళ్ళని పట్టుకుంటారా? మాకు అగ్గవుగా దొరికేది కొట్టేవాళ్ళే కదా, ముందుగా వాళ్ళని పట్టుకొని ఎంగపోయి పేపర్కి వేస్తాము. కాదు సార్, ఆ చెట్టు కొడితే కూలి ఇస్తాడని మేము కూలి కోసం పోతే మమ్మల్ని వెంకపోయి మీరు చిత్రహింసలు పెడితే ఆ కొట్టి కోట్లుగా అమ్ముకొని ఎర్రచంద్రం చెట్లను వెంకపోయి అమ్ముకునే వాళ్ళకు శిక్ష లేకుండా చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్ ఉండేది పేదోళ్ళ కోసమయ్యా స్వామి, ఉన్నోళ్ళ కోసం కాదు. అంతేలే, ఏమన్నా సావదంగా ఉండేవి మా పేదవాళ్ళకు, ఏమన్నా కోట్లు కాంట్రాక్టులు వచ్చేటివన్నీ పెద్ద వాళ్ళకు కాదు సార్. ఆ విధంగానే చెప్పింది ఆ గవర్నమెంట్ చట్టమా? కాదు సార్, మా ఊర్లో గుర్రయ్య 24 గంటల ఎర్రచంద్రం కొయ్యలన్నీ కొట్టించి ఓడు దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు. ఓడిని ఒక్కరోజు కూడా పేపర్లో వేయరు, ఓడిని ఒక్కరోజు కూడా సావదెంగరా. ఏందో ఎర్రచంద్రం చెట్లు కొట్టిన వాళ్ళే సావదెంగుతూ ఉన్నారు, పేపర్లకు వేస్తూ ఉన్నారు. ఏమిటి న్యాయం? లేకపోతే అట్లా పెద్ద వాళ్ళను పట్టుకునే దొమ్మ మా గవర్నమెంట్ వాళ్ళకి లేదు. కాదు సార్, కూలికి వచ్చిన వాళ్ళని పట్టుకుని సావదెంగేది ఈ విధంగా చెప్పింది మీకు చట్టమా? కాదు సార్, ఎర్రచంద్రం దొంగలను పట్టుకున్నామని చెప్పి పేపర్కి వేసిరి, ఎర్రచంద్రం 4 లారీలు పట్టుకున్నామని పేపర్కి వేసిరి, అవమానం చేసిరి. కాదు, ఎవడు కొట్టించినాడు, ఎవడు లారీలని ఒక్కరోజున్నా తెలియజేసినారు ప్రజలకి. సార్, రాజకీయాలకు భయపడి మీరు డ్యూటీలు చేయకండి సార్, న్యాయంగా మీ డ్యూటీలు మీరు మాత్రమే చేయండి.